సిలిగురి కారిడార్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే సన్నని మార్గం. కానీ 145 కోట్ల మంది భారతీయుల భద్రతకు అత్యంత కీలకం. ఈ కారిడార్ చైనా చేతికి చిక్కితే ఈశాన్య రాష్ట్రాలు మన చేయి జారిపోయినట్టే. ఈ విషయంలో సైనిక వ్యూహకర్తలు దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఆందోళనలే నిజం కాబోతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనాలో పర్యటించిన బంగ్లా తాత్కాలిక ప్రధాని 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడమే ఇందుకు కారణం. భారత ఈశాన్య రాష్ట్రాలను తామే కాపాడుతున్నామని యూనస్ చేసిన వ్యాఖ్యలు సరిహద్దుల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేరుస్తున్నాయి. ఇంతకు చైనా పర్యటనలో యూనస్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఏంటి? చైనాతో స్నేహం కోసం భారత భద్రతకు రిస్క్లో పెట్టాలని డిసైడ్ అయ్యారా? బంగ్లాదేశ్ చైనా కుయుక్తులకు మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? చైనా పర్యటనలో లైన్ క్రాస్ చేసిన బంగ్లా తాత్కాలిక ప్రధాని 7 సిస్టర్స్ ప్రస్తావనతో మోడీ ప్రభుత్వంపై బెదిరింపులు. సిలిగురి కారిడార్పై చైనా బంగ్లాదేశ్ నిజంగా గురిపెట్టాయా? 7 states of India, eastern part of India, called 7 sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. చైనా పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఇవి. భారత్లోని తూర్పు ప్రాంతమైన 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో భూపరివేష్టితమై ఉన్నాయి. సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మరో మార్గం లేదు అనేది యూనస్ ప్రకటన సారాంశం. అంతేకాదు ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ని సముద్రానికి ఏకైక సంరక్షకుడు అని అభివర్ణిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చన్నారు. యూనస్ బీజింగ్ వెళ్లింది పెట్టుబడులు, తీసుకున్న అప్పులపై వడ్డీలు తగ్గించమని వేడుకోవడానికి. రెండో దేశం పేరును ప్రస్తావించాల్సిన అవసరం యూనస్ కు లేదు. కానీ డ్రాగన్తో స్నేహం కోసం వాంటెడ్ గా భారత్ పేరు తీశారు. నీకు నాకు ఒక్కరే శత్రువు అని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారు. తమతో చేతులు కలిపితే భారత్ను నాశనం చేయొచ్చనే సంకేతాలు ఇచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే చైనాతో స్నేహం కోసం భారత భద్రతను తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయారు. అందుకే యూనస్ 7 సిస్టర్స్ కామెంట్స్ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. సిలిగురి కారిడార్, దీనినే చికెన్ సినెక్ అని కూడా పిలుస్తారు. చైనా పర్యటనలో 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడానికి అసలు కారణం ఈ కారిడారే. ఎందుకంటే భారత రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర దీనిదే. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ సినెక్ నుంచే వెళ్తాయి. దీంతో పాటు కీలకమైన పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. చుంబీ లోయ వైపు ఉన్న భూటాన్ భూమి చైనా అధీనంలోకి వెళితే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరిగిపోతుంది. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధ విమానాలను సిలిగురి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్ని వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు యూనస్ వ్యాఖ్యలు ఆ ఆందోళనల్నే నిజం చేసేలా కనిపిస్తున్నాయి. చికెన్ సినెక్ పై డ్రాగన్ కన్ను ఉందని భారత్కు ఎప్పుడో తెలుసు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాల్లో ఏ ఒక్కటి చైనాకు మద్దతునిచ్చినా పరిస్థితులు దారుణంగా మారుతాయని కూడా తెలుసు. అందుకే బంగ్లాదేశ్లో హసీనా సర్కార్ కూలిపోయే కొద్ది రోజుల ముందు కీలక ప్రాజెక్టు చేపట్టాలనుకుంది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి బంగ్లాదేశ్ ద్వారా కొత్త రైల్వే నెట్వర్క్ నిర్మించాలని భావించింది. 1980 నాటి భారత్ బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందాన్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్ గుండా చికెన్ సినెక్ ను దాటవేయడం దీని లక్ష్యం. కానీ అంతలోనే బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. పైగా భారత వ్యతిరేకి యూనస్ ఎంట్రీతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.
మరోవైపు తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టులో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది. ఇలాంటి సమయంలో భారత అనుకూల ప్రాజెక్టు ముందుకెడుతుంది అనుకోవడం అత్యాశ అవుతుంది. సిలిగురి కారిడార్పై చైనా ఎప్పుడో కన్నేసింది. 2017లో ఈ కారిడార్ కేరాఫ్గానే భారత్ చైనా మధ్య ఆల్మోస్ట్ యుద్ధం జరిగింది. 2017 జూన్లో డోక్లాంలో చైనా ఓ రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. అది గమనించిన భారత బలగాలు వెళ్లి పనులను అడ్డుకున్నాయి. ఈ పరిణామం ఇరు దేశాల బలగాల మధ్య ప్రతిష్టంభనకు దారితీసింది. ఆ ఉద్రిక్తతల కారణంగా ఏకంగా 72 రోజుల పాటు సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పటి వరకు డోక్లాంపై చైనా భారత్ మధ్య వివాదం రేగే వరకు ఎవరికీ ఈ ప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి తెలీదు. ఆ తర్వాత రెండు దేశాలు దౌత్యపరంగా చర్చలు జరపడంతో అప్పటికి ఆ సమస్య పరిష్కారమైంది. కానీ చైనా కుట్రలు మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ గత కొంతకాలంగా విడుదలవుతున్న శాటిలైట్ ఫోటోల ప్రకారం ఆ ప్రాంతంలో చైనా ఎప్పటికప్పుడు నిర్మాణాలను పెంచుకుంటూ పోతోందని అర్థమైంది. 2024లో బయటకొచ్చిన శాటిలైట్ ఫోటోల్లో చైనా గ్రామాలు, స్థావరాలు వేగంగా నిర్మిస్తోన్నట్టు తేలింది. దీంతో కీలకమైన సిలిగురి కారిడార్కు భవిష్యత్తులో ముప్పు తప్పదనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతే సిలిగురి కారిడార్ను చైనాకు అప్పగించడానికి సిద్ధపడుతున్నారు. మరి బంగ్లాదేశ్ చైనా కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలి? దీనికి మోడీ సర్కారు దగ్గర ఒక ఆప్షన్ ఉంది. అదే భూటాన్. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటోంది భారత్ ఒక్కటే కాదు, భూటాన్ కూడా. ఆ మాటకొస్తే భూటాన్ ఉనికినే డ్రాగన్ ప్రశ్నార్థకంగా మార్చేసింది. అందుకారణం చైనా ఆక్రమణలే. ఏకంగా భూటాన్ రాజు భూములనే డ్రాగన్ స్వాహా చేసేస్తోంది. వాటిలో బెయిల్ ఖెన్పెజోంగ్ కూడా ఉంది. ఇది భూటాన్ రాజకుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో చైనా ఏకంగా టౌన్షిప్లే నిర్మిస్తోంది. ఈ నిజం కూడా శాటిలైట్ ఫోటోల ద్వారానే బయటపడింది. భూటాన్ భూగర్భంలోని టోర్సా నది సమీపంలో చైనా రోడ్డు నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఫోటోల్లో తేలింది. భూటాన్ కూడా బంగ్లాదేశ్ లాగే మొదట చైనా పాట పాడింది. బీజింగ్ ఆక్రమణ కుట్రలు తెలిసిన తర్వాత భారత్ వెంట నడుస్తోంది. అందుకే డోక్లాం వివాదంలో భూటాన్కు మోడీ సర్కార్ అండగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న సిలిగురి కారిడార్ ప్రాంతంలోకి చైనా దళాలు అడుగుపెట్టే లోపు భూటాన్ సరిహద్దు ప్రాంతాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. ఇందుకు భూటాన్ కూడా సిద్ధంగా ఉంది. అదే జరిగితే సిలిగురి కారిడార్ విషయంలో బంగ్లా చైనా కుట్రలపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, చైనా పర్యటనలో యూనస్ వ్యాఖ్యల్ని మోడీ ప్రభుత్వం అంత తేలిగ్గా ఏమీ తీసుకోదు. ఖచ్చితంగా యూనస్కు బదులిచ్చే తీరుతుంది.